నలుగురిని మహాభారతంలో ఏమంటారో చాలామందికి తెలుసు, అయినా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దుష్ట చతుష్టయం అని అంటారు. జనరల్గా సిస్టమ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నప్పుడు వీళ్ళని చూపించి దుష్ట చతుష్టయం వ్యవహారాలు, వీళ్ళు చేసిన పనులని చెప్పి ఇలా ఉండకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎవరికైనా సరే, టోటల్ సిస్టమ్ విషయంలో. ఎందుకంటే ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్కసారి మనం వెళితే సహజ వనరులను ఏ స్థాయిలో దోపిడీ చేశారు, ఏ స్థాయిలో అవినీతికి అంటకాగారు, ఏ స్థాయిలో దోచుకున్నారు, ఏ స్థాయిలో పంచుకుని కనీసం తాము అధికారులం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి సర్వీస్ అధికారులం అన్న విషయాన్ని అయితే ఇక పూర్తి స్పృహలోకి వదిలేసి కేవలం కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినటువంటి అధికారుల బాగోతాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వస్తున్న అంశాలు, నిగ్గుతేలుతున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం నిజంగా మహాభారతంలో ఉన్నటువంటి ఈ దుష్ట చతుష్టయం కూడా ఏ మాత్రం సరిపోరు. వాళ్ళని మించే, అసలు వీళ్ళంతకు మించే అన్నట్టే ప్రవర్తించారు. ఎందుకంటే 1000 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు, సిస్టమ్ని భ్రష్టు పట్టించేశారు. అసలు మహా అయితే దోపిడీ అన్నప్పుడు మనం ఒక 10 కోట్లు 20 కోట్ల దోపిడీయే తప్పు, దోపిడీ అన్నప్పుడు 10 కోట్లు 20 కోట్లను వింటూ ఉంటాం. కానీ ఈ సర్వీస్ అధికారులు డెప్యుటేషన్పై వచ్చి 4 అంకెలు 5 అంకెల దోపిడీకి పాల్పడ్డారు. 3000 కోట్లు, లేకపోతే వాళ్ళకి సంబంధించి 4000 కోట్లు, 7000 కోట్లు, అంటే ఏ నెంబర్ చూసినా కూడా బయటపడుతున్న అంశాలు కానీ ఇవన్నీ కూడా 4 అంకెల విషయంలో కోట్లు ఉంటున్నాయి, 1 2 కాదు. అంటే ఎందుకు ఈ స్థాయిలో ప్రవర్తించారు అన్నదైతే అసలు ఎవరికి అర్థం కావట్లా. అంటే జగన్ పాలనలో అవినీతికి వంతపాడిన అధికారులకి ఏసీబీకి రంగంలోకి దిగి రికార్డులు స్వాధీనం చేసుకుని అసలు బయట పెడుతున్న అంశాలు చూస్తుంటే అసలు ఎవరికైనా సరే గత 5 ఏళ్ళు అనేది నిజంగా ఒక చీకటి వ్యవహారం లాగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సర్వీస్ అధికారుల్లో కూడా రకాలు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను అన్నట్టు ఈ దుష్ట చతుష్టయం అనేది కూడా ఒక రకం ఉంది. వాళ్ళు నలుగురు కూడా మహాభారతంలో ఉన్న నలుగురు కూడా ఏ మాత్రం వీళ్ళ ముందు సరిపోరు. ఐఏఎస్ దుష్ట చతుష్టయం, ఐపీఎస్ దుష్ట చతుష్టయం, డెప్యుటేషన్పై వచ్చిన అన్నది అసలు ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఈ డెప్యుటేషన్పై వచ్చినటువంటి నలుగురు దుష్ట చతుష్టయం గురించి అయితే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన చర్చ. అందులో మొదటి వ్యక్తి ఉంటారు వెంకటరెడ్డి. ఈయన గురించి అసలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 2020 నుంచి 2024 వరకు ఈయన మైనింగ్ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏసీబీ దృష్టి పెట్టింది. నిన్న కూడా వారికి సంబంధించిన వ్యవహారాలన్నీ రికార్డులు స్వాధీనం చేసుకొని అన్ని మనీ ట్రయల్ అన్ని దృష్టి పెట్టింది. యాక్చువల్గా ఇతను 2020న కోస్ట్ గార్డ్ సర్వీస్ నుంచి వచ్చి ఈయనకి 2 పోస్టులు ఇచ్చారు, స్పెషల్ సెక్రటరీ అని ఇచ్చారు, అలాగే మైనింగ్ వీటన్నిటికీ సంబంధించి ఏపీఎండిసి డైరెక్టర్గా కూడా ఇచ్చారు. పోనీ ఇచ్చిన 2 పోస్టులకైనా న్యాయం చేశారా అంటే అడ్డగోలుగా 800 బకాయిలు ఉన్నటువంటి జేపీ వెంచర్స్కి ఎన్ఓసి ఇచ్చారు, ప్రభుత్వ ఖజానాకి నష్టం పరిచారు, బ్యాంక్ గ్యారంటీల్లో గోల్మాల్, వెస్ట్రన్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అని చెప్పి ప్రైవేట్ బ్యాంకుకి ఇచ్చి గ్యారంటీ ఇచ్చి కోట్ల రూపాయలని స్వాహా చేశారు. ఇసుక ఖనిజ సంపద మొత్తం అయితే ఇందాక నేను అన్నాను కదా, 1 2 లేదా 2 అంకెల కోట్లు కాదు, 19,137 కోట్ల రూపాయలు నష్టం. కేవలం ఇసుక ద్వారానే 7,000 కోట్ల రూపాయల నష్టం. అన్ని 4 అంకెలు 5 అంకెల వేల కోట్లలో ప్రభుత్వ ఖజానాకి గండి, అడ్డగోలు దోపిడీ, స్వాహా, గ్యారంటీలు, ఎన్ఓసీలు ఇచ్చేయడాలు, సహజ వనరులని ఈయన హయాంలో కొల్లగొట్టినంత ఏ స్థాయిలోనూ కొల్లగొట్టలేదు. ఇవన్నీ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న డెప్యుటేషన్ అధికారులు ఎవరెవరు ఏ శాఖలో ఎలా స్కామ్లు కుంభకోణాలకు పాల్పడ్డారన్నది స్క్రీన్లో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అదంతా టోటల్ లిస్ట్, కానీ ఒక 4గురిని ప్రస్తుతానికి నేను శాంపిల్గా చెప్తున్నాను ఇంట్రొడక్షన్లో. మిగిలినవన్నీ కూడా మీరు స్క్రీన్లో చూడొచ్చు. అదంతా కూడా టోటల్ లిస్ట్. వీళ్ళందరూ డెప్యుటేషన్పై వచ్చిన వాళ్ళే. ఎవరెవరు ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ శాఖలో ఎంతెంతో దోచుకున్నారు, ఇదంతా క్లియర్ లిస్ట్. డెప్యుటేషన్పై వచ్చిన అధికారుల వివరాలు, వాళ్ళు వచ్చినది, కేసు నమోదైంది, వాళ్ళు దోచుకునేవి. బట్ నేను 4గురివే శాంపిల్వి చెప్తున్నాను. మొదటిది వెంకటరెడ్డి, నెక్స్ట్ వాసుదేవరెడ్డి. సో రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చారు, ఆయనకు కూడా ఒక 2 పదవులు ఇచ్చారు. బెవరేజెస్ కార్పొరేషన్ బ్రూవరీస్ అండ్ డిస్టిలరీస్ డైరెక్టర్గా ఇచ్చారు. సో 5 ఏళ్లలో ఈయన 99,413 కోట్లు, అందులో 615 కోట్లే వచ్చినాయి, మిగిలిన 0.62%. అంటే అసలు మద్యం ద్వారా వచ్చిందైతే ప్రభుత్వ ఖజానాకి పూర్తి స్థాయిలో 18,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లో చేశారు. 26 కొత్త కంపెనీలను పెట్టారు, 38 కొత్త బ్రాండ్స్ని తీసుకొచ్చారు.
ఇదంతా కూడా వాసుదేవరెడ్డి గారి దోపిడీ వ్యవహారాలు. ఇక ధర్మారెడ్డి గారు, ఈయన డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా డిప్యుటేషన్పై వచ్చి ఓఎస్డీగా జేఈఓగా స్పెషల్ ఆఫీసర్గా ఈయన ఏపీకి వచ్చి టీటీడీ బోర్డుకి ఎప్పుడూ రానటువంటి అంత చెడ్డ పేరు ఈయన హయాంలోనే వచ్చింది. లడ్డూల వ్యవహారంలో కుంభకోణం, లైన్లలో నిలబడి మజ్జిగిచ్చే వాళ్ళ వ్యవహారాల్లో కుంభకోణం, శ్రీవాణి టికెట్ల వ్యవహారం కుంభకోణం, ప్రతి అంశంలోనూ కుంభకోణం. ఇంక ఇంజనీరింగ్ పనులు చేసేటువంటి దానికి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి 150 కోట్ల బడ్జెట్ ఉంటుంది. దాన్ని అంచనాలు పెంచేసి 1800 కోట్ల రూపాయలకి బడ్జెట్ని పెంచి అందులో కమిషన్ల రూపంలో దోచుకున్న వ్యవహారం. ఇక తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారిది ఈయనకి సపరేట్ వ్యవహారం. ఐఎన్పిఆర్ కమిషనర్గా వచ్చారు. 400 కోట్ల రూపాయలు జగన్ గారి ఛానల్కి యాడ్ల రూపం ద్వారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మొత్తం సాక్షి వారికి సంబంధించిన ఛానల్స్ ద్వారా రిక్రూట్ చేసి ఆ ఎంప్లాయీస్కి కూడా లక్షల్లో జీతాలు ఖజానా నుంచి చెల్లించేసిన వైనం. అసలు ఎందుకు ఈ స్థాయిలో డెప్యుటేషన్పై వచ్చిన సర్వీస్ అధికారులు సేవ చేయడానికి వచ్చి సేవ చేయడం మానేసి దోచుకుని దాచుకుని ఇన్ని కోట్ల కుంభకోణాలకి పాల్పడిందాన్ని ఎలా చూడాలి? అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా ఈ డిప్యుటేషన్ అధికారులపై లుకౌట్ నోటీసులు జారీ చేసేంత పరిస్థితి వచ్చిందా? ఎందుకు ఈ స్థాయిలో ఒక ఏసీబీ విచారణలు కానీ, ఏసీబీ దాడులు కానీ, సిఐడి విజిలెన్స్ కేసులు నమోదవడం ఇవన్నీ ఎలా చూడాలి? అంటే డిప్యుటేషన్ కేర్ ఆఫ్ కరప్షన్గా మారిపోయిందా? ప్రస్తుతం ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది, ఎలా సిస్టమ్ సెటరేట్ చేస్తుంది, వీళ్ళందరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పారిపోయేవారు చాలామంది లిస్టులో ఉన్నారు, మరి అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ